అందరికీ నమస్కారం. నా పేరు ఉమా. శ్రీ దత్తాత్రేయ చరిత్ర గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. యుగమాల దత్త, యుగ యుగాల దత్త, శ్రీదత్త, జయదత్త, జయ జయ దత్త, అమృత దివ్య అవతారమూర్తి నమో నమః. పరశురాముడు శ్రీ దత్తాత్రేయుల వారిని ఈ విధంగా ప్రార్థించాడు. గురువర్య, మానవుని జీవితంలో కర్మ ఎలా ఏర్పడుతుంది, కర్మలు ఎన్ని, వాటి ఫలితం ఏమిటి, కర్మ ఫలితాలను ఎవరు అనుభవిస్తారు అనే వివరణ మరి ఒక్కసారి చెప్పగోరుతాను అని అడిగాడు. కుమార పరశురామ, మంచి విషయాన్ని అడిగావు. మానవుని దేహం తల్లి గర్భంలో పంచభూతాల సహాయంతో నవగ్రహాల ప్రమేయం శక్తులతో రూపుదిద్దుకుంటుంది. జీవి యొక్క జన్మ లక్ష్యాన్ని, ఆశయాన్ని, ప్రయోజనాన్ని, దైవాజ్ఞని అనుసరించి ఆ పనికి నిర్దేశించిన ఓ నక్షత్రం ఆ జీవిని తల్లి గర్భంలో ప్రవేశపెడుతుంది. గర్భకేంద్రంలో ప్రవేశించిన జీవుని ఆ క్షణం నుండి కర్మ ప్రారంభమవుతుంది. గర్భంలో ఉన్న జీవునికి తన పూర్వ స్థితి సమస్తం జ్ఞప్తి నాళం ద్వారా జ్ఞప్తి ఉంటుంది. కానీ ఎవరితోనూ మాట్లాడలేని, చెప్పలేని, ఎవరిని చూడలేని నిస్సహాయ స్థితి జీవునికి కలిగి గర్భంలో ఉంటాడు. చీకటి ప్రదేశంలో ద్రవ పదార్థముల మధ్య అధిక ఉష్ణత మధ్య జీవుడు యాతన పడుతూ ఉంటాడు. బాహ్య శబ్దాలు, మాటలు అన్నీ జీవునికి వినిపిస్తాయి. పాపకర్మతో తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడిన జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలు సకల బాధలు ప్రారంభమవుతాయి. జీవుడు తన గత జన్మ తాలూకు పాప పుణ్యకర్మలను అనుసరించి స్థితి కల్పించే స్థితి కలిగిన అలాంటి తల్లి గర్భమును మాత్రమే నక్షత్రము ఆ జీవిని ప్రవేశపెట్టును. ఆ తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత అతడు ఎదుర్కొనే ప్రతి క్షణం అతని పూర్వజన్మ కర్మని అనుసరించే విధంగా ముడివేయబడి ఉంటుంది. మానవుడు ఎదుటి వారిని, అంటే ఎదుటి జీవిని లేదా మనస్సుని సంతోషపెట్టి ఆనందపెట్టే చర్యలు అన్నీ పుణ్యకర్మలుగా అవుతాయి. అనాది ప్రేత దహన సంస్కారంతో సహా ఈ పుణ్యకర్మ వలన అతనికి దైవశక్తి, పంచభూతాల శక్తి, నవగ్రహాల శక్తి అధికంగా కలిగి మరింత సంతోష ఆనంద జీవనం పొందుతాడు. మానవుని పుణ్యకర్మ ఫలితము అతని భార్య, సంతానము అనుభవిస్తారు. మానవుని పుణ్యఫలము అతని కుటుంబ సభ్యులను వెన్నంటి ఉండి సదా కాపాడుతుంది. మానవుని కష్టకాలము ఆసన్నమైనప్పుడు ఈ ఫలం అతనిని ఆదుకుంటుంది. అతని పుణ్యం అతని సంతానాన్ని అన్ని విధాలా అభివృద్ధిపరిచి సంతోష స్థితిలో ఉంచుతుంది. పుణ్యఫలానికి మించిన విలువైనది మానవునికి స్వేచ్ఛేష్టలతో వేరేది లభించదు. ఈ పుణ్య ఫలము అతని నుండి జన్మించిన సంతానము అనుభవిస్తారు. మానవుడు ఎదుటి వారిని బాధ, కష్టం, మోసం, దగ, అన్యాయం, అధర్మం ఇత్యాది కృత్యములు చేసిన అది పాపకర్మ అవుతుంది. ఇది విషనాగు మానవుని, అతని సంతానాన్ని తరిమి కాటేస్తుంది. మానవుడు చేసుకుని పాపకర్మ ఫలితము అతను ముందుగా అనుభవిస్తాడు. ఆ తరువాత అతని సంతానం అనుభవిస్తుంది. అతని సంతానం అభివృద్ధిని, సంతోష జీవనం పొందలేరు. అతని పాపకర్మ స్థాయిని అనుసరించి అతని కుటుంబ సభ్యులు త్వరితగతిన పతనం అవుతారు. ఈ విధంగా కర్మ చేస్తుంది. ఇంకా మిగిలిపోతే రాబోయే తరాలను ధ్వంసం చేస్తుంది. ఈ పాపకర్మ శేషం మిగిలిపోయి కాలం చాలించి మరణించిన జీవిని ఆ మరుసటి జన్మలో తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలు కర్మ ఫలితం అనుభవించేట్లు చేస్తుంది. కర్మశేషం పరిపక్వం అయ్యే వరకు మానవునికి సత్పురుషుల శ్రవణం, సత్మార్గము, సత్ ఆలోచన జనించవు. అతని కర్మని అనుసరించి అతని జీవితపు అనుక్షణములు నిర్ణయింపబడతాయి. యోగులు లేదా సిద్ధులు, దైవాంశ సంభూతులు ప్రేమను, అభిమానాన్ని పాపం అనుసరించి మానవుడు పొందినవాడు. అట్టివారు ఈ మానవుని పాపకర్మని రాబోయే జన్మలకి వెసలబాటుగా సర్ది అతనికి కష్టములు విడిపోనట్లు చేస్తారు.
కర్మని ఎవరూ తొలగింపలేరు. మానవుని మనసులో పుట్టిన చెడు ఆలోచన కార్యరూపం దాల్చకుండగానే చెడు ఫలితం ఇస్తుంది. అంచేతనే సత్సంకల్పము ముఖ్యమైనది. సత్సంకల్పంలో మానవుడు శుభం పొందుతాడు. పాపకర్మ త్రాచుపావం వలె అవకాశం కొరకు ఎదురు చూస్తుంది. సమయం ఆసన్నమైన తక్షణం కాటేయక మానదు. కర్మ ఫలితాలు అనుభవించడం అనేది కాలంలోని సమయములను అనుసరించి ఉంటాయి. కనుకనే ఒక మహాయుగంలో యుగాలు గడిచే కొద్దీ మానవునికి కర్మ పెరుగుతుంది. ఇది పెరిగి యుగాంతరానికి దారితీస్తుంది. గతంలో నీకు శ్రీ త్రిపురాదేవి శక్తిని గురించి చెప్పేటప్పుడు ఈ విషయంపై కొంత జ్ఞానాన్ని ఇచ్చాను పరశురామ అంటూ శ్రీ దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు. మానవుని కర్మని అనుసరించి జన్మరూపం ఏర్పడునా అని పరశురాముడు అడగగా, మానవుని కర్మను అనుసరించి జీవి రూపము, జన్మ రూపము, లోక రూపము, మండల రూపము, ఉత్తమ లోక ప్రాప్తి, కర్మలోక ప్రాప్తి, అనంత లోకాలలోని వివిధ లోకాలలో జన్మ ప్రాప్తి ఏర్పడతాయి. ఇది ఒక అద్భుతమైన జీవ సృష్టి క్రియ. ఇది మహా సిద్ధులకు మాత్రమే సూక్ష్మ రూపమున గోచరమవుతుంది అని చెప్పాడు. గురుదేవ, జ్ఞాన ప్రాప్తిలో మానవులకి సులభమైన సాధన ఏమిటో సెలవీయండి అని పరశురాముడు అడగగా, దానికి దత్తాత్రేయుడు, పరశురామ, జ్ఞానం యొక్క మార్గము నీకిప్పుడు చెబుతాను విను. ఏ పురుషుడు సంపూర్ణ భావంతో పరమాత్మను శరణు పొందుతాడో అతనికి పరమేశ్వరానుగ్రహము తప్పక కలుగుతుంది. అట్టి వారికి జ్ఞానం సులభంగా ప్రాప్తిస్తుంది. ఈ పరమేశ్వర సాధన లేకపోతే మానవుడు ఎన్నటికీ దైవ సాక్షాత్కారం పొందలేడు. గురుదేవ, మానవులకు మాయ ఎందుకు వెంటాడుతుంది? ఈ మాయ నుండి మానవులు బయటపడే విధానం ఏమిటి? అసలు ఈ మాయ ఏంటి? వివరింపమని పరశురాముడు ప్రార్థించగా, నాయన పరశురామ, చక్కటి విషయాన్ని అడిగావు. ఈ సృష్టి ఆరంభం నుండి మానవులని మాయ వెంటాడుతుంది. మాయ మానవుని చేష్టల వలన ఉద్భవిస్తుంది. ఈ విధముగా ఉద్భవించిన మాయ మానవునే అదుపు చేస్తుంది. ఈ మాయ రెండు రకాలు: శుభమాయ, అశుభమాయ. శుభమాయ వలన మానవునికి అదృష్టములు ఏర్పడతాయి. అశుభమాయ వలన మానవునికి దురదృష్టములు ఏర్పడతాయి. మాయని తప్పించుకోవడం అసంభవం. కానీ శాస్త్రజ్ఞానము, దైవజ్ఞానము పొందుట వలన మానవుడు మాయని ఛేదించగలడు. మాయ నుండి భ్రాంతి, మోహము, కోరిక పుట్టున్నవి. ఇవి మానవుని పతనం చేయును. మాయాక్షణం కంటే తక్కువ సమయంలో ఉద్భవిస్తుంది. దాని శక్తి అనంతం. ఈ మాయ వలననే మానవ జాతి అధర్మ మార్గంలో స్థిరపడిపోవచ్చున్నది. గురువర్య, బంధానికి కారణమేమిటో వివరింపగలరా అని పరశురాముడు అడగగా, దత్తాత్రేయుల వారు, శిష్య, బంధానికి కారణం నేను, నాది అనే భావన. చింతలతో మానవుడు బంధాన్ని తనకు తానుగా ఏర్పాటు చేసుకుంటాడు. కానీ వాస్తవానికి ఈ బంధం మిథ్య. ఎందుకంటే నేను, నా అనే శూన్యము, ఈ శూన్యం నుండి బంధం అనే మిథ్య జనిస్తుంది. ఈ మిథ్య వలన మానవుడు భ్రాంతి బంధవుడు అవుతాడు. నేను అనేది పంచభూతాల నిర్మిత దేహంలో జీవాత్మ ఉండినప్పుడు మనసుకి కలుగుచున్న కల్పన ఫలితము నేను. ఈ నేను అనే భ్రాంతి మానవునిలో స్వార్థం, అసూయ, పగ, కక్ష, మోసం, కోరిక ఇత్యాది సర్పాలను కలిగజేసి ఉంటుంది. ఈ సర్పాల వలన విషము పుడుతుందే కానీ అమృతం పుట్టదు. నేననే కల్పనను మానవుడు కల్పించుకొనినవాడు బంధము రాదు, ఏర్పడదు. ఈ స్థితిలో మానవుడు నిర్వికారతత్వం పొందును. ఇది జ్ఞానస్థితిని, ఆ తదుపరి మోక్షస్థితిని పొందును. నేను అనే కల్పన లేనివాడు మానవుడు బంధం విముక్తుడవుతాడు. దీనివలన దైవము సాక్షాత్కరిస్తుంది. ఈ సాక్షాత్కారం వలన మానవునికి నిత్యానందం కలుగుతుంది. ఈ నిత్యానందం వలన నిర్మల ప్రేమతత్వం పొందుతారు. దీని నుండి సమాధి స్థితి ఏర్పడుతుంది. ఏ మానవుడైతే నేను, నా అనే కల్పనను విడిచి పెడతాడో అట్టి మానవునికి మోక్ష మార్గం తేలికగా దక్కుతుంది. బంధాన్ని అంటిపెట్టుకొని రుణభారం,
రుణశేషం దైవ ఆజ్ఞ ఉంటుంది. గురువర్య, ధర్మము మానవుని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుచున్నదో వివరింప ప్రార్థన అని పరశురాముడు అనగా, దత్తాత్రేయుడు సంతసించి, కుమార, నీవడిగిన విషయం అద్భుత విషయం. దీని ఆధారంగా సమస్త లోకాలు పనిచేయుచున్నవి. ఆఖరికి ఈ సృష్టి మూల త్రిపురాదేవి కూడా ధర్మం విడిచిపెట్టలేదు. ధర్మం యొక్క రూపమే ఈ త్రిపురాదేవి. కృతయుగంలో బండాసురుడు అనే రాక్షసుడు విచిత్రమైన వరం పొందాడు. ఈ వరం వలన అతనిని ఎవరూ వధించలేని స్థితి ఏర్పడింది. అన్ని లోకాలు ఈ బండాసురుని ధాటికి అల్లాడిపోయాయి. ధర్మం అనగదొక్కబడిపోయింది. ఆ స్థితిలో ఆ త్రిపురాదేవి యజ్ఞం నిర్వహించినది. ఆ హోమగుండమును రుద్రుని యొక్క శక్తితో వెలిగినది. ఆ హోమంలో సమస్త జీవరాశిని ఆహుతి చేసింది. ముందుగా బ్రహ్మ సరస్వతిని హోమంలో ప్రవేశపెట్టబడింది. ఆ తదుపరి విష్ణు లక్ష్మిని ప్రవేశపెట్టబడింది. ఆ తదుపరి శివుని పార్వతిని ప్రవేశపెట్టబడింది. ఆఖరికి త్రిపురాదేవి స్వయంగా హోమగుండంలో ప్రవేశించింది. మరుక్షణంలో హోమగుండం నుండి ఆమె బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించింది. ఆ బాలా త్రిపుర సుందరి తన ఆయుధంతో బండాసురుని వధించింది. ఆ తదుపరి హోమగుండం నుండి బ్రహ్మ, సరస్వతి, విష్ణు, లక్ష్మీలను, శివపార్వతులను, యావత్ జీవులను వెనుకకు తీసినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ధర్మం తనకు తానుగా రక్షింపబడి యావత్ సృష్టిని కాపాడుకుంటుంది. ధర్మాన్ని మించిన శక్తి ఇంకొకటి ఏ లోకంలోనూ లేదు. ఈ ధర్మం అనే శక్తిలోంచి ఈ చరాచర ప్రపంచం, పంచభూతాలు, నక్షత్ర మండలం, లోకాలు, జీవం, జీవ పదార్థం, అణువు, పరమాణువు సృష్టింపబడినవి. మానవుడు ఒక్క ధర్మాన్ని ఆచరించగలిగితే మోక్షం సులభంగా దొరుకుతుంది. ఈ ధర్మం ఈ యావత్ సృష్టిలోని అణువులోనూ ఇమిడీకృతమై ఉండి ధర్మాన్ని రక్షిస్తూ అధర్మాన్ని శిక్షిస్తూ ఉంది. ఓ పరశురామ, నీవు జ్ఞానివి, తపస్వివి కనుకనే ఈ చర్చ చేయగలుగుతున్నావు. ఒకసారి నీ జ్ఞాననేత్రంతో లోక సంచారం చేయి. ఆ తదుపరి నేను నీకు మరిన్ని విషయాలు చెప్తాను అని దత్తాత్రేయుల వారు అనగా, గురుదేవ, తమను చూస్తుంటే ఈ బాహ్యనేత్రంనకు తమలో సమస్త లోకాలు, నక్షత్ర మండలాలు, జీవి యొక్క చేతన అచేతన స్థితి, సమస్త దేవలోకాలు ఒక్కటేమిటి యావత్ మూలం కనిపిస్తుంది. గురుదేవ, తమలో ఈ శక్తిని చూడగలిగిన నేను ధన్యుడను. తమ పాదధూళి తగిలితే చాలు మోక్షం సిద్ధిస్తుంది. గురుదేవ, నాకిప్పుడు అధర్మం గురించి వివరింపగలరని పరశురాముడు దత్తాత్రేయుల వారిని అభ్యర్థించాడు. మానవునికి అజ్ఞానం నుండి అధర్మము ఉద్భవిస్తుంది. ఇది నల్లటి రూపం కలిగి ఉంటుంది. ఇది నిద్రపోదు. దీనికి రాత్రి సమయములలో బలం అధికం. ఇది వెలుతురు చూడలేదు. దీనికి అనేక బాహువులు కలవు. దీని కోరలు ఎంత దూరమైనను వ్యాపింపగలవు. దీని నుండి ఆకర్షణ అనే మాయ సువాసన అనుక్షణం ఉద్భవిస్తుంది. ఇది వెదజల్లే మాయ సువాసనకు మానవులు సమ్మోహితులై పోతుంటారు. దీనికి జ్ఞానులంటే భయం, కానీ జ్ఞానుల వెంట దూరంగా కాచుకొని సంచరిస్తుంది. అధర్మమే దాని ధర్మం, హింస దాని ప్రవృత్తి, క్రోధం దాని నాలుక, స్వార్థం దాని బాహువులు, మోసం దాని చూపు, విషం దాని రక్తం. దాని పాదాలు పాదమార్గం, కాలనాగుకి మార్గం. దాని వెంట కాలనాగు పయనిస్తుంది. మానవ జాతి పతనం దాని ఆశయం. దాని బలం రాక్షస బలం. దాని చూపులోని మాయ ఆకర్షణ వలన సామాన్య మానవులే కాదు, శాస్త్రాలు తెలిసిన వారు సహితం సమ్మోహితులైపోతుంటారు. దాని నుండి వెలువడే గాలి విషగాలి కృతయుగం నుండి మానవులను వెంటాడుతుంది. ప్రతి బాధకి కష్టానికి మూలం అధర్మమే. దీనిని తెలుసుకోలేక మానవుడు తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ పునరసి జననం పునరపి మరణం అనే కాలచక్రంలో ఇరుక్కుపోతున్నాడు. ఏనాడైతే మానవుడు జ్ఞానం పొందగలుగుతాడో ఆనాడు అధర్మం అతని నుండి పారిపోతుంది. ఎప్పుడైతే అధర్మం పారిపోతుందో ఆ క్షణం నుండి మానవుడు నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతాడు. సమస్త జీవరాశుల్లోనూ మానవ జన్మ అత్యంత విలువైనది. కానీ ఈ అధర్మం
కారణంగా మానవుడు తన జీవితపు విలువను పోగొట్టుకుంటున్నాడు. నాయన పరశురామ, లోకంలో మానవుడు ఆచరించాల్సిన ధర్మాలు చెప్తాను విను. జన్మనిచ్చిన తల్లి పట్ల మానవుడు కొడుకు ధర్మం నిర్వహించాలి. తల్లి మనసుని నొప్పించకూడదు. అదేవిధంగా జన్మకారకుడైన తండ్రి పట్ల కూడా పుత్రుడు పుత్రధర్మాన్ని వహించాలి. వారి జీవనము తదుపరి వారికి వేదాలలో పేర్కొన్న విధంగా కర్మకాండ చేయాలి. అలా చేయగలిగిన వాడు మాత్రమే పుత్రుడు. తల్లి తండ్రి రుణము తీర్చుకోగలిగిన వాడవుతాడు. తల్లిదండ్రి పట్ల ధర్మం ప్రతి ఒక్క చర్యలోను విషయంలోనూ ఆచరించాలి. ధర్మాధర్మ చింతన చేస్తూ ధర్మము ఆచరించాలి. ఎవరైతే ఈ ధర్మాలను ఆచరించారో అట్టి పుత్రుడు స్వ నష్టానికి గురవుతారు. అది వెంటనే కనిపించదు, కానీ క్రమక్రమంగా నల్లటి మేఘాల వలె కమ్ముకొచ్చి సకల బాధలు కలిగిస్తుంది. తల్లిదండ్రులు దైవాలు. ఈ విషయాన్ని మానవుడు గుర్తించున్నవాడే సకల సంపదలు పొందుతాడు. వార్ధక్యంలో జననీ జనకులను కంటికి రెప్పల వలె చూచుకునుట పుత్రధర్మం. అట్టి ధర్మాన్ని విడిచి స్వార్థ చింతనతో వ్యవహరించడం వలన పంచమహాపాపాలు పట్టుకుంటాయి. ఈ పాపం 7 జన్మల వరకు విడిచిపెట్టదు. అట్టి మానవుడు పితృలోక శాపం పొందుతాడు. ఈ శాపాన్ని భగవంతుడు కూడా నివారించలేడు. ఆ తదుపరి గురు ధర్మాలు. గురువు వలన మానవునిలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఈ జ్ఞానజ్యోతి వలన మానవులలోని అజ్ఞానాంధకారాలు మటుమాయమవుతాయి. అంచేతనే గురుదేవో భవ అనేది ఏర్పడింది. జ్ఞానజ్యోతిని వెలిగించిన గురువును శిష్యుడు సంతోషపెట్టాలి. గురువు రుణం తీరేది కాదు. గురువు పట్ల శిష్యుడు కృతజ్ఞుడై ఉండాలి. ఆనాడే అతను నేర్చుకున్న విద్యకు సార్థకత కలుగుతుంది మరియు ఈ విద్య అతనికి ఉపయోగపడుతుంది. గురువు పట్ల శిష్యునికి అనేక ధర్మాలు కలవు. దీనిలో ముఖ్యమైనది ఆశ్రమ ధర్మం. క్రతు నిర్వహణలో శిష్యుడు గురువుకి కుడి చేయిగా ఉండాలి. గురువుకి ఏ విధంగానూ అపకారం తలపెట్టకూడదు. ఆనాడే శిష్యునకు ధర్మదేవత కారణంగా గురుశక్తి లభిస్తుంది. మానవుని తదుపరి ధర్మం సోదర ధర్మం. తన తల్లి గర్భాన్ని జన్మించిన వారి పట్ల మానవుడు సోదర ధర్మాన్ని నిర్వహించాలి. వారి అభివృద్ధికి పాటుపడుతూ వారికి బాధ కలగకుండా వారిని ఆదరిస్తూ వారి కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ వారికి ఒక అండగా ఆధారంగా ఉంటూ వారిని ఉత్తమ మార్గంలో నడిపిస్తూ తల్లిదండ్రుల మరణాంతరం వారికి తండ్రి వలె రక్షణ ఇస్తూ తల్లి వలె లాలిస్తూ సర్వదా వారిని కాపాడాలి. ఆ తదుపరి భార్య పట్ల తన ధర్మం జీవిత సహచారిగా తన జీవితంలో ప్రవేశించిన భార్య అనబడే స్త్రీని తన శరీర భాగం వలె అతి భద్రంగా చూసుకోవాలి. ఆమెకు ఎన్నడూ అధర్మం తలపెట్టకూడదు. ఆమెకు కష్టం కలగకుండా అధర్మం చేయకుండా ఆమె జీవితాన్ని తను కాపాడుకుంటూ జీవనయాత్ర సాగించాలి. శ్రీ కామధేనువుతో సమానం. ఆ తదుపరి సంతానం పట్ల ధర్మం వహించాలి. జన్మించిన తన సంతానంను అన్ని విధములా రక్షిస్తూ కాపాడుకుంటూ వారికి కావలసిన వసతులు విద్య ఏర్పాటు చేస్తూ వారిని సన్మార్గంలో పెట్టవలసిన అఖండమైన ధర్మం తండ్రిది. సంఘ ధర్మాలు కూడా కలవు. తను నివసిస్తున్న సంఘంలో ఆచార వ్యవహారాలను తను ధర్మం విడవకుండా ఆచరించాలి. ఆ తదుపరి తన వద్దకు వచ్చే వారి పట్ల తనను సమీపించే వారి పట్ల ధర్మం విడవకుండా వ్యవహరించాలి. వ్యవహారిక ధర్మం, జీవన ధర్మం, మాట ధర్మం, దేహ ధర్మం, ఆలోచన ధర్మం, ఆశయ ధర్మం, చివరగా మరణ ధర్మాన్ని కూడా పాటించాలి. ప్రతి మహాయుగంలోనూ మానవుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. మహాయుగ ప్రారంభం కృతయుగంతో ప్రారంభమవుతున్నది. కృతయుగంలో ధర్మదేవత 4 పాదాలతో ఉంటుంది. ఈ పాదాలు మొదటి పాదం శ్రవణం, రెండవది మననం, మూడవ పాదం నిధి, 4వ పాదం ధ్యాస. శ్రవణం అంటే చెప్పింది వినడం, మననం అంటే విన్నది పునశ్చరణ చేసుకోవడం, నిధి అంటే పునశ్చరణ చేసుకున్నది జ్ఞాపకం పెట్టుకోవడం, ధ్యాస అంటే సమయం వచ్చినప్పుడు ఆచరించేది. ప్రతి మహాయుగంలోనూ 4 యుగాలు జరుగుతున్నవి. అవి కృతయుగం, త్రేతాయుగం,
ద్వాపరయుగం, కలియుగం. ప్రతి యుగాన్ని ఒక బ్రహ్మ పరిపాలిస్తున్నాడు. ఒక్కొక్క యుగంలో ధర్మదేవత ఒక్కో పాదాన్ని కోల్పోతుంది. చివరి యుగంలో ధర్మదేవత ఒక్క పాదంతో నిలుస్తుంది. ఇప్పటికీ ఎన్ని మహాయుగాలు గతించినవో అనే సంఖ్య పరిమితం. మహాయుగంలో చివరి యుగం వచ్చేసరికి మానవులకి ఆచరించడం పోతుంది, జ్ఞాపకం ఉంచుకోవడం పోతుంది, మననం చేసుకోవడం పోతుంది. కేవలం వినడం మాత్రమే ఉంటుంది. దీనినే ధర్మదేవత ఒంటి పాదంపై ఉంది అంటారు. ఇది ప్రయోజనరహితం. దీని వలన మానవ జాతి ధర్మం విడిచి రాక్షస ప్రేరణతో వ్యవహరించడం జరుగుతుంది. యుగ పతనం జరుగుతుంది. మహాయుగంలో 4 యుగాలుంటాయి. వాటిని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కొన్ని మహాయుగములు అనగా 70 యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. కల్పంనకు కల్ప అధిపతిని, మన్వంతరంనకు మన్వంతర అధిపతిని, యుగానికి యుగాధిపతిని బ్రహ్మ నియమిస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది 6వ కల్పం. దీని అధిపతి శ్వేత వరాహమూర్తి. అందుకే దీనిని శ్వేత వరాహ కల్పం అంటారు. ఈ కల్పంలో 6 మన్వంతరములు జరిగినవి. ప్రస్తుతం 7వ మన్వంతరం జరుగుతున్నది. దీని అధిపతి వైవస్వత మనువు. ఒకసారి జరిగిన సృష్టిలో 9 కల్పములుంటాయి. మానవుడు లెక్కించే కాలంకి భగవంతునికి కాలంనకు మధ్య చాలా తేడా ఉంది. ఒక్కో లోకంలో ఒక్కో కాలం ఉన్నది. ఒక్కో మండలంలో ఒక్కో మండలం కాలం ఉన్నది. దేవ, పితృ, నరక, గంధర్వము మున్నగు లోకాలకు వాటి వాటి కాలములు గలవు. గురువర్య, భగవంతుని కాలము మానవుని కాలంలో వ్యత్యాసం వివరించవలసిందిగా పరశురాముడు అడగగా, పరశురామ, కాలం అనేది స్థిరం. భగవంతుని కాలం స్థిరం కాని భూలోక కాలం, దేవలోక కాలం విభిన్నమైనవి. అదే విధంగా పితృదేవతల లోకం కాలం భిన్నమైనది. నరకలోక కాలం అధికం, గంధర్వలోక కాలం, దేవలోక కాలం ఒక్కటే, గోళముల కాలం వేరు మండలం. దేవలోక కాలం ఒక్కటే, గోళముల కాలం వేరు, మండల కాలం వేరు, లోకాల కాలాలు భిన్నం. భగవంతుడు అన్ని లోకాల మండలాల కాలాన్ని అనుసంధానం చేస్తున్నాడు. ఈ అనుసంధానంలోనే సృష్టి రహస్యం ఉంది. ఈ సృష్టి రహస్యం బోధించుట మానవులకు, సామాన్య జ్ఞానులకు అసాధ్యం. ఈ సృష్టి రహస్యం ఆధారంగా ఈ భూమండలంపై జనన మరణ చక్రం జరుగుతుంటుంది. దీనిని కొంతవరకు తపస్సులోనూ మరి కొంతవరకు సిద్ధి పొందడంలోనూ గ్రహించవచ్చును. దీని ద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని దత్తాత్రేయుల వారు పరశురామునికి చెప్పారు. నాయన పరశురామ, ధర్మదేవత రూపాన్ని నీకు చెబుతాను అంటూ దత్తాత్రేయుల వారు వారి కుడిచేయి బొటన వేలిని పరశురాముని బృగిటిపై ఉంచాడు. మారుక్షణం పరశురాముడు ఆనంద పరవశుడై, తల్లి ధర్మదేవత, నమో నమః. నీ దివ్య రూప దర్శన భాగ్యం ఇన్నాళ్లకు నాకు కలిగినది. నా ఈ జన్మ ధన్యం. నీ ఈ ఆనంద స్వరూపం నిర్మలం. నీ నుండి వస్తున్న ఆనంద కాంతి కిరణాలకు తట్టుకోలేకపోతున్నాను. నీ శక్తిని ఉపసంహరించు తల్లి, సెలవు అంటూ పరశురాముడు ఆనంద పరవశుడై తన 2 చేతులతో నమస్కరించాడు. గురుదేవ, మానవులు జ్ఞానం పొంది ఆ తదుపరి సమాధి స్థితి చేరు విధానం గురించి వివరింపవలసిందిగా పరశురాముడు దత్తాత్రేయుల వారిని అభ్యర్థించాడు. భగవాన్ మహిమ వినుట, కనుట, భగవంతుని పూజించుటను ధ్యానం అంటారు. ధ్యానం వలన జపం ఏర్పడుతుంది. జపం ద్వారా నిష్కామ కర్మతో ఈశ్వరార్పణ మే యోగం. మానవుని శరీరం ప్రాణవాయువు చలనంతో కూడి ఉండినది. సుషుమ్న నాడి ద్వారా ఈ ప్రాణవాయువు చలనంతో కూడి ఉండినది. సుషుమ్న నాడి ద్వారా ఈ ప్రాణవాయువు చలనం ఆపివేయడం కుంభకము. ఈ కుంభకం వలన సమాధి స్థితి ఏర్పడుతుంది. జీవాత్మ పరమాత్మల ఐక్యతే సమాధి. సమాధి స్థితి చేరిన యోగులకు ఏ విధమైన శబ్దములు, దేహ గమనము వినిపించవు. వారు పరమాత్మలో అనుసంధానం పొందుతారు. ఆ స్థితి సమాధి స్థితిలో అద్భుత సమాధి స్థితి. సమాధి స్థితిలో దేహంలోని జీవుడు పరమాత్మని వెతుకుతూ వెళ్ళిపోతాడు. కానీ దేహక్రియలు మాత్రం వాటికవే నిలిచిపోతాయి.
దీనిని నిశ్చల దేహస్థితి అంటారు. బాహ్య ప్రపంచంలో ఎలాంటి అనుసంధానం, ప్రతిస్పందన వీరికి ఉండదు. దీపం చుట్టూ పరిభ్రమించే జీవి వలె ఈ జీవుడు పరమాత్మ వెంటబడిపోతాడు. పరమాత్మకు ఇతను ఒక సన్నిహితుడు. పరమాత్మ తన విధులను ఈ జీవి ద్వారా అనగా సమాధి స్థితిని పొంది తనను సమీపించిన జీవి ద్వారా చేయిస్తూ ఉంటాడు. సమాధి స్థితి వలన జీవికి జీవానందం ఏర్పడుతుంది. దీని వలన జన్మరాహిత్యం ఏర్పడి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుంది. ఈ విధమైన స్థితిలో జీవునికి అవధూత రూపం ఏర్పడి భగవంతుని ఆజ్ఞ మేరకు భగవంతుని కార్యం నిర్వహించుటకు సుదూర తీరాలు వెళ్ళి అవధూతగా వ్యవహరిస్తుంటారు. కనుకనే ఈ సమాధి స్థితిలో ఉన్న యోగి యొక్క దేహాన్ని తాకరాదు, కదపరాదు, దూషించకూడదు. దాని వలన భగవంతుని శాపానికి గురి అవుతారు. అవధూత అనగా భగవంతుని ఆవాహన పొంది భగవంతుని ప్రతినిధిగా అంటే దూతగా భగవత్ కార్యముపై వెళ్ళే వారిని అవధూత అంటారు. అవధూతలు సాక్షాత్ భగవత్ స్వరూపులు. అవధూత అనుగ్రహం పొందడం అంటే భగవంతుని అనుగ్రహం పొందడంతో సమానం. ఈ అవధూతలో రకాలు ఉన్నారు. సూక్ష్మ రూపంలో పయనించే అవధూత. ఈ అవధూతగా సిద్ధి పొందిన వారి దేహం ఎన్ని సంవత్సరాలు యుగాలైనను నశించదు. అవధూత యొక్క వేగం క్షణంలో 1,00,000 వంతు. అవధూతలు ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో కనబడతారు. భగవంతుని ఆజ్ఞ మేరకు ఈ అవధూత వ్యవహరిస్తారు. అవధూత దృష్టి కిరణాలు పడిన వెంటనే గొడ్రాలు సంతతిని పొందుతుంది. అవధూత పాదం మోపిన స్థలం లేదా గృహంలో అష్టదేవతల స్థిర నివాసం చేస్తాయి. మహాయుగాలలో ఈ అవధూతలు స్థిరం. ప్రతి యుగంలోనూ ఈ అవధూతలు మానవ జాతిని రక్షిస్తారు. పరతత్వ స్వరూపంలో నిరంతర స్థితి ఉండటం ఉత్తమ స్థితి అని దత్తాత్రేయుల వారు పరశురామునికి వివరించారు. అంతటా ఆనందభరితుడైన పరశురాముడు, గురువర్య, ఈ భూమిపైకి జీవులు ఏ ఏ లోకాల నుండి వచ్చుచున్నవో తెలుసుకోవాలని ఉంది అని అనగా, కుమార పరశురామ, దీనిని నువ్వు నీ మనోనేత్రంతో చూసినా తెలియను కదా అని దత్తాత్రేయుల వారు సెలవిచ్చిరి. అంతటా పరశురాముడు, గురువర్య, తమ నోట వచ్చే ప్రతి మాట ఈ లోకానికి తెలియాలని నా అభిప్రాయం. అంచేత నా కోరిక తీర్చవలసిందిగా ప్రార్థన అని అనగా, అంతటా దత్తాత్రేయుల వారు, చిరంజీవి పరశురామ, ఈ భూమి స్థిరం, సకల లోకాలు స్థిరం. అస్థిరమైనది మానవ దేహం. నీకు ముందే వివరించాను దేహానికి ఆత్మకి గల సంబంధం గురించి. ఈ భూమిపై భగవంతుడు అనేక చర్యలు, కార్యాలు సంకల్పిస్తుంటాడు. ఆయా కార్యాలు, ఆయా చర్యల యొక్క అవసరాన్ని బట్టి దానికి సరిపడే అర్హతలు గల జీవులను ఆయన దేవలోకం, పితృలోకం, రాక్షసలోకం, గంధర్వలోకం, ఋషి మండలం వంటి వివిధ మండలాల నుండి ప్రవేశపెడుతుంటారు. కర్మ అనుభవించడానికి జీవుడు ఎలాగూ ఈ భూమిపై జన్మిస్తున్నాడు. శాప ఫలంతో దేవతలు, గంధర్వులు జన్మిస్తున్నారు. తన నుండి ఆవిర్భవించిన జీవి పాపకర్మ చేసుకున్నప్పుడు ఆ జీవిని శిక్షించేది ఈ భగవంతుడే. ఈ బాధలో రక్షించేది ఈ భగవంతుడే. శిక్షాకాలాన్ని అమలు పరుస్తూ ఆ శిక్ష నుండి విముక్తిని కలుగజేయుటకు ఉన్నత లోకాల ఆత్మలను వివిధ రూపాలలో ఈ భూమిపై ప్రవేశపెట్టి బాధాజీవులను రక్షించుటకు భగవంతుడు మరో ప్రక్కన అతి ప్రయాసపడుతూ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు. సకల జీవరాశులను ప్రేమతో చూస్తుంటాడు. తను ప్రవేశపెట్టిన ఆత్మజీవునికి సకల సౌకర్యాల ఆయన ఏర్పాటు చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన యజమాని. ఆ జీవులందరూ అతని పరివారం. భగవంతుని పనిపై వచ్చిన వారు గనక వారికి ఈ భూమిపై ఉత్తమ జీవన వసతులు ఏర్పాటు చేస్తుంటాడు. వారి యొక్క కష్ట సుఖ బాధ్యతను ఆయనే స్వయంగా స్వీకరిస్తుంటాడు. ఈ భూమిపై అవసరాలను అనుక్షణం చూస్తూ అవసరమైనప్పుడు ఆయా లోకాల నుండి జీవిని ఈ భూమిపై ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఈ భూమిపైకి ప్రవేశించిన జీవుడు తన ప్రభు కార్యం పూర్తి అయిన వెంటనే మరణం అనే కారణం ద్వారా తమ తమ లోకాలకు వెళ్ళిపోతుంటారు. జీవుడు దేహంలో ఉన్నంత వరకే బంధం. ఆ తదుపరి దేహం విడిచి స్వలోకానికి వెళ్ళిన జీవునికి
బంధం ఉండదు. నిర్వికార నికల్పం ఏర్పడుతుంది. యోగులు తమ దీక్ష వలనను, ఋషీశ్వరులు తమ తపస్సు వలనను, సిద్ధులు తమ సిద్ధత్వం వలనను నిర్వికార నికల్ప స్థితి పొందుతున్నారు. ఈ నిర్వికార నికల్పంలో అనంత సృష్టి మూలం దాగి ఉంది. దానిని నీవు నీ మనోనేత్రంతో వీక్షించు. ఈ నిర్వికార నికల్ప స్థితికి ముందు స్థితి మాయ. ఈ మాయ స్థితికి ముందు స్థితి భ్రమ. దీనికి ముందు భ్రాంతి. భ్రాంతికి ముందు మోహం. మోహానికి ముందర కోరిక. కోరికకు ముందు వయస్సు. వయసుకు ముందు బాల్యం. బాల్యానికి ముందు జననం. జననానికి ముందు గర్భంలో పిండదశ. పిండదశకి ముందు నిర్వికార నికల్ప స్థితి. ఇన్ని అంచెలు, స్థితులు ఒకదాని తర్వాత ఒకటి పెనవేసుకున్నట్లు ఉన్నవి. ఇదొక చక్రం. ఈ చక్రం మాయ వలన, మాయ చేత త్రిప్పబడుతుంది అని దత్తాత్రేయుల వారు చెప్పగా, పరమ ఆనందభరితమైన నేత్రాలతో, మనోనేత్రంతోనూ పరశురాముడు శ్రీ దత్తాత్రేయుల వారికి నమస్కరిస్తూ, గురువర్య, సంవర్త మహాముని నాకు ఉపదేశించిన బోధనలు నేడు మీ నుండి పూర్తి అర్థంతో వినగలిగాను. పూర్వాశ్రమంలో తమ నుండి త్రిపురాదేవి దీక్షను తీసుకుని నేను ఈసారి తమ నుండి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలిగాను. నాకింక సెలవు ఇప్పించండి. నేను నా గిరుల వద్దకు పోయి తపస్సు చేసుకుంటాను అంటూ పరశురాముడు శ్రీ దత్తాత్రేయుల వారి పాద పద్మములకు నమస్కరించి తన పరశు ఆయుధాన్ని తీసుకుని వెడలాడు. శ్రీ దత్తాత్రేయుల వారి వద్ద అనేక విషయాలు తెలుసుకున్న పరశురాముడు శాంతచితుడై తపగిరులలో ప్రశాంతమైన తపస్సులో నిమగ్నమైపోయాడు. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.